నమస్తే అండి, నేను మీ శ్వేతారెడ్డి. ఈరోజు ఏబీపీ న్యూస్ అండ్ సీ వాటర్ సీఎంస్ మీద అలాగే సెంట్రల్ గవర్నమెంట్ గవర్నెన్స్ మీద సర్వే చేస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి has been announced as the third best CM among the best performing CMs of the country. The second position వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ from AAP and first position was occupied by Naveen Patnaik, CM of Odisha. అలాగే కోవిడ్ టైంలో భారత్ ప్రధాని దేశాన్ని ఎట్లా ముందుకు నడిపించారు, కోవిడ్ టైంలో భారత్ ప్రధాని ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్న దాని గురించి కూడా ఏబీపీ అండ్ సీ వాటర్ రెండు కలిసి సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో భారత్ ప్రధాని చాలా చాకచక్యంగా వ్యవహరించారు. మిగతా ప్రపంచం మొత్తం మిగతా దేశాల్లో ప్రెసిడెంట్లంతా టెన్షన్కి గురయ్యారు. మిగతా దేశాల్లో ప్రెసిడెంట్లందరూ కూడా వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. కానీ భారత్ ప్రధాని అంత టెన్షన్లో కూడా చాలా స్మూత్గా డీల్ చేశారు ఇష్యూ తోటి. ఎవరికి ప్యానిక్కి గురి చేయకుండా ఎప్పటికప్పుడు ప్రజలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆయన స్పీచెస్ ఇస్తూ ఏ టైంలో లాక్డౌన్ చేయాలి, ఈ లాక్డౌన్కి ఎట్లా జనాల్ని ప్రిపేర్ చేయాలి, ఫస్ట్ 1 day అని చెప్పారు, తర్వాత 1 week అన్నారు, తర్వాత ఒక 2-3 నెలలు లాక్డౌన్ పెట్టారు. మెల్లగా సైకలాజికల్గా ప్రజల్ని ట్యూన్ చేసుకుంటూ కోవిడ్ గురించి జాగ్రత్తలు చెబుతూ కోవిడ్ టైంలో పాండమిక్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ మరోపక్క మిగతా దేశాలతో కూడా సంప్రదిస్తూ ఆ వ్యాక్సినేషన్ని కనుక్కోవడానికి సైంటిస్టుల దగ్గర కూడా ఆయన నేరుగా వెళ్ళి పర్సనల్గా సైంటిస్టులతో కలిసి ఈరోజు తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు చెప్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ పర్సనల్లీ gone to the scientist place and encouraged them అని. ఎవరు కూడా ఇప్పటి వరకు వచ్చిన ప్రధానులు ఎవరు కూడా చేశారా ఏంటి, కరెక్ట్గా సైంటిస్టులు అందరూ స్టడీ చేస్తున్నారా, వ్యాక్సినేషన్ కనుక్కుంటున్నారా అని ఒక ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. కానీ ఎవరు కూడా నేరుగా పోయి దగ్గరుండి పరిశీలించరు. కానీ బికాస్ వి ఆల్రెడీ న్యూ దట్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇస్ అ వెరీ సింపుల్ పర్సనాలిటీ. ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటారో అట్లా ఉంటారు ఆయన. ఆయన స్టైలే వేరు. ఇప్పటిదాకా చూసిన ఎంతోమంది ప్రధానులు వాళ్ళు ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ కామన్ మ్యాన్ కూడా అందుబాటులో లేకుండా ప్రధాని అంటే అక్కడెక్కడో పైన ఉంటారు, ఎవరెస్ట్ శిఖరంలో కూర్చుని ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఇందిరాగాంధీ కానివ్వచ్చు, మన్మోహన్ సింగ్ కానివ్వచ్చు. ఎప్పుడు మనం వాళ్ళని నేరుగా పోయి కలిసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నెన్స్లో, ఇప్పుడు భారత్ ప్రధాని మోదీ గవర్నెన్స్లో భారత్ ప్రధానితో చాలా ఈజీగా మాట్లాడచ్చు. ఒక ప్రైమ్ మినిస్టర్తో ఇంత ఈజీగా మాట్లాడచ్చు. మన్ కీ బాత్లో మాట్లాడచ్చు. యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ హిమ్ బై టేకింగ్ హిస్ అపాయింట్మెంట్ త్రూ మెయిల్. సోషల్ మీడియాకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు ఇప్పుడు భారత్ ప్రధాని. యంగ్స్టర్స్కి నచ్చే విధంగా, ఆడవాళ్లకు నచ్చే విధంగా, వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మధ్య వయస్కులు అందరికీ నచ్చే విధంగా ప్రధాని ఈరోజు వ్యవహరిస్తున్న తీరు నిజంగా గర్వకారణం. అండ్ దట్ ఏబీపీ న్యూస్ అండ్ సీ వాటర్ చేసిన సర్వేలో కూడా చాలామంది ప్రధాని తీసుకున్న జాగ్రత్తలు, ప్రధాని ఎంత చాకచక్యంగా వ్యవహరించారు, పాండమిక్ టైంలో ప్రధాని దేశాన్ని ఎట్లా ముందుకు నడిపించారు, ఎన్ని దేశాల్లో శవాలు కుప్పలు తెప్పలుగా శవాలని పూడ్చిపెట్టడానికి కూడా బరియల్ గ్రౌండ్స్ కరువు వచ్చాయి. అమెరికాలో అయితే ఏంది, యూకేలో అయితే ఏంది, ఆస్ట్రేలియాలో అయితే ఏంది, ఎక్కడ చూసినా కరువు వచ్చింది. అండ్ బీసీజీ మనం అందరూ కూడా బీసీజీ వ్యాక్సిన్ తీసుకున్నాం. మెయిన్ చాలామందికి ఆశ్చర్యం వేసింది, అరే ఇన్ని దేశాల్లో ఇట్లా కుప్పలు తెప్పలుగా పడిపోతున్నారు, కానీ ఇండియాలో మాత్రం అంత డెత్ రేట్ లేదు. ఏంటి అంటే చిన్నప్పుడెప్పుడో టీకాలు తీసుకున్నది బీసీజీ వ్యాక్సిన్. అది చైనా, ఇతర దేశాలు బీసీజీ వ్యాక్సిన్ని పాపులేషన్ ఇవ్వడం ఆపేసాయి. బట్ ఇన్ ఇండియా ఇట్ ఇస్ బీన్ కంటిన్యూడ్. దానివల్ల మనం బ్రతికి బట్టగట్టాం. అండ్ మనం యూజ్ చేసే మసాలా దినుసులు చాలా వెరీ కామన్. మన పప్పులో, సాంబార్లో, రసంలో,
మనం ప్రొద్దున నుంచి ఏ వంటకం చేసినా అందులో పసుపు కంపల్సరీ ఉండాలి. పోపు దినుసులు, మసాలా దినుసులు, మనం బిర్యానీ చేసుకున్నా, వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నా, నాన్ వెజ్ చేసుకున్నా, పలావులు చేసుకున్నా అందులో ఈ మసాలా దినుసులు కంపల్సరీ. సో ఇండియాలో మన వంటిల్లే ఆయుర్వేద శాలగా మారిపోయిన టైంలో అక్కడ ఇంకా మెడికల్ షాప్ లేదు, హాస్పిటల్స్ లేదు, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేదు, ఏం అవసరం లేదు. నేరుగా వేడి నీళ్ళు తాగండి, నిమ్మకాయ నీళ్ళు తాగండి, పసుపు తాగండి, పాలల్లో అయినా నీళ్ళల్లో అయినా మీ వంటింట్లోకి వెళ్ళండి, అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. చాలా సింపుల్గా ప్రధాని చిన్న విషయం మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేశారు. ప్రధానులు సాధారణంగా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూసిన ప్రధానాలందరూ కూడా దే ఆర్ ఆల్వేస్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ అ సుప్రీం పీపుల్. అమ్మో ప్రధాని, మనకు అందుబాటులో ఉండరు అని చెప్పి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. బట్ భారత ప్రధాని wherever he goes, when he goes for Kerala, he speaks in Malayalam. When he goes to Tamil Nadu, he speaks in Tamil. When he goes to Telugu states, AP or Telangana, he speaks in Telugu. అసలు ఆ భాషను మాట్లాడుకుంటూ ఆ వేషధారణ కూడా వేసుకోవడానికి ఆయన ట్రై చేస్తారు. తెలంగాణలో కూడా ఆయనకు వచ్చినా రాకపోయినా మాట్లాడాలనే సంకల్పానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇన్ దిస్ వే ఏబీపీ అండ్ సి ఓటో సర్వే has proved it. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కేసీఆర్ గారు చూస్తే ఆ లిస్ట్లో కింద నుంచి 4th పొజిషన్లో ఉన్నారంట. ఈరోజు ఏపీలో గవర్నెన్స్ ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ద యంగెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఢిల్లీలో కూడా మాట్లాడుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తమిళనాడులో కూడా మాట్లాడుకుంటారు, అన్ని స్టేట్స్లో మాట్లాడుతారు. జగన్మోహన్ రెడ్డి ఎవరు అని చెప్పి నాతో కూడా చాలామంది అడుగుతుంటారు ఢిల్లీలో. when we go for Shastri Bhavan or when we go for ministries, AP భవన్ పోయినా, తెలంగాణ భవన్ పోయినా, లేకపోతే రాష్ట్రపతి భవన్ దగ్గర పోయినా కూడా చాలామంది మాట్లాడుకుంటారు జగన్మోహన్ రెడ్డి గురించి. నార్త్ ది పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి, నాట్ ఓన్లీ సౌత్ పీపుల్ అండి, నార్త్ ది పీపుల్ ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ ది గవర్నెన్స్ అండ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈరోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా రకాలుగా బ్లేమ్ చేస్తున్నారు. కావాలనే ఈ మందిరాలలో విగ్రహాలను విరగ్గొట్టించడం, వాళ్ళ వ్యక్తులతో చేయించి మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇట్స్ చీప్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా ఒక ఎక్స్ సీఎం. వీ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రతి ఒక్కళ్ళని మనం గౌరవించాలి. ఎందుకంటే ఆయన కూడా 2014 అంతకుముందు కూడా ఆయన రాష్ట్రాన్ని పరిపాలించారు. రాజశేఖర్ రెడ్డికి సమ ఉజ్జీలుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక స్టేటస్ నుంచి వచ్చిన వ్యక్తి, రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి ఈరోజు జూనియర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక సీనియర్ మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. వాంటెడ్గా సంథింగ్ క్రియేట్ చేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య హార్మోనీని డిస్టర్బ్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారి వల్ల చీట్ అవ్వబడ్డ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా మీరు తీసుకుంటే అఖిలప్రియ విషయం, అఖిలప్రియ సినిమా ఫక్కీలో సినిమాటిక్గా ఎట్లా కిడ్నాప్కి ప్లాన్ చేశారు, ఎట్లా హస్బెండ్ అండ్ తమ్ముడుతో కలిసి హఫీజ్పేట్ ల్యాండ్ ఇష్యూలో వాళ్ళు ఎంత పెద్ద స్కెచ్ చేశారో అనే దాని గురించి ఈరోజు టీవీ ఛానల్స్ డిబేట్లో మాట్లాడుకుంటున్నారు. అఖిలప్రియ గారు వైసీపీ నుంచి టీడీపీకి మారిన తరుణంలో ఆ సిచ్యుయేషన్లో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ అఖిలప్రియ గారి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ భూమా నాగిరెడ్డి గారు కానివ్వచ్చు, శోభా నాగిరెడ్డి గారు కానివ్వచ్చు, వాళ్ళు చాలా దే హ్యావ్ డన్ సర్వీసెస్ ఫర్ వైసీపీ. ఆ టైంలో టక్మని ఇట్లా మారిపోవడం అనేది అది వెన్నుపోటు పొడవడమే అవుతుంది. అట్లా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు తొత్తులుగా వ్యవహరిస్తున్నవారు కానీ ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం కొత్తేమీ కాదు. బాగా వాయిస్ రైజ్ చేసే మహిళలు కానివ్వచ్చు, బాగా పొటెన్షియాలిటీ కలిగిన మహిళలు కానివ్వచ్చు, చాలా పవర్ఫుల్గా పాలిటిక్స్లో ముందుకు పోతున్న మహిళల గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాళ్ళని ఫస్ట్ వీక్ చేసేసి వాళ్ళని నొక్కి పెట్టేసి
మీరు నోరు మూసుకొని పడుండాలి అన్న చందంగా చాలా సందర్భాలు ఉన్నాయి. దో సో మెనీ పీపుల్ హ్యావ్ బీన్ వెక్స్డ్ విత్ చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీస్ అండ్ ఐడియాలజీస్ ఆన్ ఆడపిల్లలు. మీరు అట్లా చూసుకుంటే రోజా గారు అండ్ దివ్యవాణి గారు అండ్ రీసెంట్గా సాదినేని యామిని గారు, యూనో రోజా గారు ఫస్ట్ షీ వాజ్ వర్కింగ్ ఫర్ టీడీపీ అండ్ దివ్యవాణి గారు పాపం తను దేవుడి సూక్తులు చెప్తూ ఈ మధ్యకాలంలో చాలా మంచి పేరు సంపాదించారు. బైబిల్ సూక్తులు చెప్తూ దివ్యవాణి ఛానల్ కూడా ఉన్నట్టుంది, చెప్తూ ఉండేవాడు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ రైతుల భూముల విషయంలో చంద్రబాబు నాయుడు గారి స్కెచ్కి బలైపోయారు ఆవిడ. పోలీసులు అరెస్ట్ చేస్తున్న టైంలో టెంపర్ అవుట్ అయ్యి కంట్రోల్ తప్పి ఆమె బూతులు మాట్లాడేశారు. అరేంటబ్బా, దేవుడి సూక్తులు చెప్పిన దివ్యవాణి గొంతులో నుంచి ఇట్లాంటి దేవతలు దయ్యాలు వేదాలు పలికినట్టు, దేవతలు దయ్యాల మాటలు మాట్లాడినట్టు ఒక్కసారిగా ఏంటి బూతులు అనుకుని అందరూ అనుకున్నారు. చాలా చాలా సున్నితంగా ఆమె ఈ సూక్తులు చెప్తూ ఉండేవాళ్ళు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఆ స్ట్రాటజీస్లో ఆమెని పావుగా వాడుకున్నారు, వదిలేశారు. తర్వాత తను అరెస్ట్ చేశారు, తను కూడా చాలా రకాలుగా సైకలాజికల్గా టార్చర్కి గురయ్యారు. బట్ తర్వాత అంతే ఇంకా హ్యాండ్ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. రోజా గారి విషయంలో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీటింగ్స్కి సంబంధించి రోజా గారిని ఆ మీటింగ్కి రానికుండా చేయడం, ఆమె సెల్ఫీలో నన్ను పోలీసులు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు, నాకు అర్థం కావడం అని చెప్పి సైకలాజికల్గా చాలా అప్సెట్ అవ్వడం, ఇవన్నీ చూసాం. అండ్ రీసెంట్గా యామిని సాదినేని హూ ఇస్ బీన్ ఇన్ టు బీజేపీ నా, ఆమె విషయంలో కూడా ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఎక్స్ట్రీమ్ లెవెల్లో కామెంట్స్ చేయడం, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఒక స్టేట్ సీఎంని తిట్టించడం, ఇవన్నీ చేసి పావుగా వాడుకొని దాని తర్వాత తన జనసేన వ్యక్తులు ఆమెని బాగా ట్రోల్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హ్యాజంట్ టేకెన్ ఎనీ కైండ్ ఆఫ్ స్టెప్, హ్యాజంట్ గివెన్ ఎనీ సెక్యూరిటీ, హ్యాజంట్ గివెన్ ఎనీ సేఫ్టీ అష్యూరెన్స్ టు యామిని సాదినేని. ఎందుకంటే ఇది ఆల్రెడీ తెలుసు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ ఇస్ పార్ట్ ఆఫ్ టీడీపీ. సో ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంటర్నల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ పార్టీ కోసం గొంతు విప్పే మహిళలు, పార్టీ కోసం కష్టపడే మహిళల్ని పావులా వాడుకొని మళ్ళీ వాళ్ళని పక్కన పెట్టేయడం అనేది ద హిస్టరీ ఇస్ బీయింగ్ ఆల్వేస్ రిపీటెడ్ బై చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు అఖిలప్రియ విషయంలో కూడా అఖిలప్రియ ఒక పావుగా వాడుకొని ఇప్పుడు మళ్ళీ కష్టాల్లో వచ్చినప్పుడు ఇన్ని రకాలుగా ఆమె ప్రెషర్కి లోన్ అవుతున్నా కూడా పట్టించుకోకుండా అసలు మాకు ఏమాత్రం అఖిలప్రియకు మా పార్టీకి ఏం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రాటజీస్ని, టాలెంట్ని బయటపెట్టుకున్నారు. మరి ఈరోజు ఆయన నన్ను ప్రజలు క్షమించాలి, నన్ను ఎందుకు ఓడించారో తెలియదు, ఇవి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా తెలుగు ప్రజలు ఎస్పెషలీ ఏపీ ప్రజలు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ అ సీఎం. అయిపోయింది, ద జమానా బదల్గా, న్యూ ఎరా హ్యాస్ బీన్ స్టార్టెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు అండ్ న్యూ ట్రెండ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ బై ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ పొటెన్షియల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్ట్రాటజీస్ని మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. వీలైతే బ్రాహ్మణి గారు, షీ ఈజ్ సో ఎసెన్షియల్ లేడీ, షీఈస్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ పొటెన్షియాలిటీ. ఆమె ఎట్లయితే హెరిటేజ్ బిజినెస్ని, హెరిటేజ్ గ్రూప్స్ని ఎట్లయితే డెవలప్ చేశారో అట్లనే తన పొలిటికల్గా ఆమెకి పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఖచ్చితంగా ఐఎమ్ డామ్ షూర్ దట్ షీ విల్ డెవలప్ ద పార్టీ. ఇప్పుడు లోకేష్ గారి గురించి అందరికీ తెలుసు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఒక పోస్ట్ని కూడా రిలీజ్ చేశారు కొంతమంది సోషల్ మీడియా తమ్ముళ్ళు. పవన్ కళ్యాణ్ ఏమో పక్కన సన్నాయి మేళం ఏదో వేస్తూ ఉంటారు అండ్ లోకేష్ ఇటువైపు ఇంకోటి వాయిస్తూ ఉంటారు, మధ్యలో మన గంగిరెద్దు పక్కన చంద్రబాబు నాయుడు ఉంటారు. దట్ వెంట్ వైరల్. ప్రతి ఒక్కళ్ళు అది చూసి నవ్వుతున్నారు. ఈరోజు లోకేష్కి ఏమో మాట్లాడడం చేత కాదు, పవన్ కళ్యాణ్కి ఏమో ప్రెసిడెంట్గా ఉండడం చేత కాదు, పవన్ కళ్యాణ్కి పొలిటీషియన్గా ఉండడం చేత కాదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ నేను సినిమాలు చేయలేని పార్టీలోకి వచ్చిన పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ అని చెప్పేసి ఈయన ఎట్టుపోతున్నాడు. మొత్తం ఇది సంక్రాంతి పండగకు వచ్చిన
గంగిరెద్దు బ్యాచ్ అన్నట్టుగా ఈరోజు సోషల్ మీడియాలో ఆ పోస్ట్ని రిలీజ్ చేయడం హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ గారు కూడా వెన్ యూ వాంటెడ్ టు బీ అ వెరీ సీరియస్ పొలిటీషియన్, ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడాలనో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నచ్చుకునే విధంగా మాట్లాడాలనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు నచ్చుకునే విధంగా మాట్లాడాలనో, లోకేష్ గారి అభిమానులు మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. బట్ వెన్ యూ రియలీ వాంటెడ్ టు బీ a social leader, when you really wanted to be a serious political leader, try to be in the same stream even though you have ups and downs. పవన్ కళ్యాణ్ గారికి అయినా నేను ఒక బ్రదర్గా, ఒక సిస్టర్గా నేను చెప్తుంది ఏంటంటే, మీరు ఒక సీరియస్ లైన్లో వచ్చారు. యాజ్ లైక్ చిరంజీవి గారి లాగా మళ్ళీ మీరు ఆ హిస్టరీని ఎందుకు రిపీట్ చేస్తున్నారు? ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, సీట్లని అమ్ముకున్నారు, మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసుకున్నారు. పాలిటిక్స్ని కూడా సినిమాలాగే కమర్షియల్ బిజినెస్గా చూశారు మీ బ్రదర్. మీరు కూడా అదే ఎందుకు రిపీట్ చేస్తున్నారు అనేది మీ అభిమానులే ఈరోజు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన సైనికులే వ్యక్తపరుస్తున్నారు ఈ విషయాలని. వాళ్ళు పాపం హీరోలను అభిమానులుగా, హీరోలను దేవుళ్ళుగా చూసే యొక్క కల్చర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. పవన్ కళ్యాణ్ గారిని కూడా దేవుడిగా చూస్తూ ఆయనను అభిమానిస్తున్నారు. కానీ అభిమానుల కోసమైనా సిన్సియారిటీ మెయింటైన్ చేయాలి అనేది నా యొక్క అడ్వైస్. ఇట్స్ సజెషన్. మీరు మళ్ళీ ఎందుకు సజెషన్ ఇస్తున్నారంటే, ఒక సిస్టర్గా ఎందుకు, బికాజ్ యు ఆర్ ఆల్రెడీ అటాచ్డ్ టు ద బీజేపీ. మీరు తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు తిరుపతిలో విడివిడిగా పోటీ చేస్తామంటున్నారు. వెన్ యూ వాంటెడ్ టు సపోర్ట్, యూ సపోర్ట్. వెన్ యూ వాంటెడ్ టు కంటెస్ట్ సపరేట్లీ, మీరు సపరేట్ అయిపోతూ ఉంటారు. అట్లా కాకుండా ఒక వై యూ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ద సజెషన్స్ అండ్ గైడెన్స్ గివెన్ బై చంద్రబాబు నాయుడు గారు. మీరు నిజంగా ఒక సిన్సియర్ పొలిటీషియన్లో ఉండాలనుకుంటే సీరియస్గా వర్కౌట్ చేయండి. మిమ్మల్ని ఎవరు సినిమాలు చేయొద్దని చెప్పలేదు, మిమ్మల్ని ఎవరు మేకప్ వేసుకోవద్దని చెప్పలేదు, మిమ్మల్ని ఎవరు వకీల్ సాబ్ లాంటి మూవీస్ సొంతం చేయొద్దని ఎవరు చెప్పలేదు. మీరు అనౌన్స్ చేశారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే బిజినెస్లు చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అవి చేసుకోవచ్చు, ఇవి చేసుకోవచ్చు, మేము మాత్రం సినిమాలు చేసుకోకూడదా అని మాట్లాడినప్పుడు కూడా నేను కామెంట్ చేశాను. మీరు ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడిపోతారో మళ్ళీ మీరు నెక్స్ట్ మేకప్ వేసుకుంటారు, మళ్ళీ మీరు ఈ సినిమా డైలాగులు కొడతారనే విషయాన్ని మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వీ ఎక్స్పెక్టెడ్ దిస్ పవన్ కళ్యాణ్ గారు అని ఆ రోజు కూడా నేను మాట్లాడడం జరిగింది. బట్ నవ్ యువర్ ఇంటూ బీజేపీ అండి. మీరు సపోర్టివ్గా ఏదో టైఅప్లో ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సీరియస్గా ఉన్నప్పుడు సీరియస్గా ఉండండి. ఈరోజు కమ్మరాజ్యంలో కడప రెడ్లో అంటూ ఆర్జీ లాంటి వ్యక్తులు మీ మీద పంచులు వేస్తున్నా, మీ మీద కామెడీ సీన్లు పెడుతున్నా, పప్పు అంటూ లోకేష్ గారిని నాకు కామెంట్లు చేస్తున్నాయి. ప్రజల నుంచి వచ్చిన స్పందన, ఇవి ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు, ఊరికి ఎవరు పైనుంచి సృష్టించారు కదా. ఇవి ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు. మిమ్మల్ని అభిమానిస్తున్న వ్యక్తులు కూడా ఇప్పుడు నిజాలను తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అంటే ఇంత ఎత్తున ఎగసిపడే జనసేన అభిమానుల్లో కూడా ఇప్పుడిప్పుడు మార్పు వస్తుంది. థ్యాంక్ గాడ్. చాలామందిని ట్రోల్ చేశారు, చాలామంది ఆడపిల్లలు కూడా ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అంటే. అది కాదు మా దేవుడు అంటూ ఆయన దేవుడిని చేసేసి ఆయనకి నిజాలేమో తెలుసుకోకుండా ఆయన కళ్ళు మూసుకుపోయే విధంగా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు దే ఆర్ రియలైజ్డ్ అండి. నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు దే ఆర్ రియలైజ్డ్. కామెంట్స్లో కానీ వాటికి పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా అనలైజ్ చేసినా కూడా ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఆయన రాజకీయాల్ని ఇంకా అవపోసన పట్టలేదనే చెప్తున్నారు. సో అభిమానాలను తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ అభిమాన హీరో ఒక పొలిటికల్ లీడర్గా మారాలి. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, ఇన్నిసార్లు అభిమానులు పార్టీ పెట్టండి అని ఫోర్స్ చేస్తున్నా కూడా ఆయన చాలా స్టేబుల్గా ఉన్నారు. మళ్ళీ ఆ రోజు డిసెంబర్ 31 పార్టీ గురించి అనౌన్స్ చేస్తానని చెప్పి ఆయనకి యాక్సిడెంటల్గా హెల్త్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు అప్పట్లో పార్టీ లేదు బాబు, నా ఆరోగ్యం బాగుంటే చాలు. అట్లా ఫెయిర్గా ఉండండి. దే వోంట్ లైక్ ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు కదా. ఇఫ్ యు ఆర్ ఫెయిర్ ఇస్ బెటర్ ఎనఫ్. సో ఇవన్నీ మీరు చంద్రబాబు నాయుడు గారు బెటర్ బ్రాహ్మణి లాంటి వ్యక్తుల్ని, అండ్ మోరోవర్ చంద్రబాబు నాయుడు గారికి ఆడపిల్ల లేదండి, కొడుకున్నాడు కాబట్టి ఆడపిల్లల జీవితాల గురించి, ఆడపిల్లల కష్టాల గురించి, ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళని ఎన్ని కష్టాలు పడి పెంచుతారు,
ఎంత సున్నితంగా పెంచుకుంటారనేది ఆయనకు తెలియదు. కాబట్టి ఇంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆయన ఆడుకుని ఉండొచ్చు. ఆడపిల్లల జీవితాల మీదే వ్యవస్థలను కూడా ఆయన పెట్టుండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి తొత్తులు కానీ చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లల ఉసురు అనేది కరెక్ట్ కాదు, ఎప్పటికైనా అది వదలదు. అండ్ అట్లీస్ట్ ఇప్పటికైనా అందరూ మాట్లాడుకున్న విషయాలు ఇప్పటికైనా మీరు రియలైజ్ అయితే, ఇఫ్ యూ గివ్ a significant role for Brahmini garu in the party, definitely she will develop the party. అండ్ నాకు తెలిసి బాలకృష్ణ గారు కూడా కొంచెం అప్సెట్గా ఉన్నారని తెలిసింది. ఆయనకి ఏదో కావాల్సిన పదవి ఇవ్వలేక, ఇవ్వడానికి ఇష్టపడక, చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న స్ట్రాటజికల్ బిహేవియర్ వల్ల కూడా బాలకృష్ణ గారు హ్యాస్ బీన్ వెక్స్డ్ అని ఒక టాక్ నడుస్తుంది. సో ఇట్లా ఇదంతా కాదండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వచ్చు, జనసేన పార్టీ కానివ్వచ్చు, టీడీపీ కానివ్వచ్చు, ఇవన్నీ అట్టర్ ఫ్లాప్ పార్టీస్. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే బుల్లెట్ స్పీడ్తో జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ హ్యావ్ వన్ 48 సీట్స్. ఇక నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో డెఫినెట్గా బీజేపీ మెజారిటీ సీట్స్ తెచ్చుకుంటుంది. నాకు తెలిసి అటు ఇటు కాకుండా ఉండడం కన్నా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, ఈ రెండు పార్టీలు మన భారతీయ జనతా పార్టీలో కలిసిపోతే బాగుంటుంది, విలీనం చేసేస్తే బాగుంటుంది, ఇంకా బెటర్ కదా. మీకు ఒక ప్రౌడ్గా అయినా ఉంటుంది, ఒక ప్రైడ్ అయినా ఉంటుంది. మోదీ గవర్నెన్స్లో కలిపాము, మోదీ గారు భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ వచ్చేస్తున్న తరుణంలో ఆ పార్టీలు అట్లా ఊరికే ఊడామా అన్నట్టు కాకుండా కనీసం ఒక ఎగ్జిస్టెన్స్ అన్న ఆ పార్టీలను గుర్తుపెట్టుకుని మంచి పని చేశారా బాబు వీళ్ళు పార్టీలను విలీనం చేసి అని ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. దిస్ ఆర్ ద ట్రూ ఫ్యాక్ట్స్, దిస్ ఆర్ ద రియల్ ఫ్యాక్ట్స్ అండి. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి నేను మాట్లాడలేదు. దిస్ ఈస్ అ ట్రూ పొలిటికల్ స్పీచ్. థ్యాంక్ యూ.